కర్మకాండ అంటే ఏమిటి? కర్మకాండ అంటే యజ్ఞాలు మాత్రమే కాదు. కర్మకాండలో యజ్ఞాలు ఒక భాగం. యజ్ఞాలే కర్మకాండ అయితే తక్కిన వర్ణాల వారి పరిస్థితి ఏమిటి? యజ్ఞాలను అన్ని వర్గాల వారు చేయలేరు. అందువల్ల కర్మకాండ అంటే స్వధర్మ అనుష్ఠానం అని తెలుసుకోండి. బ్రాహ్మణునికి అది ఒక యజ్ఞం, క్షత్రియునికి వైశ్యునికి ధర్మం. ఏం చేసినా ఈశ్వర ప్రసాద బుద్ధి ఉండాలి. మనకు ఎన్నో రకాల పూజలు యజ్ఞాలు ఉన్నాయి. కర్మ అంటే రుద్రాభిషేకం చేయటమో గుడికి వెళ్ళటమో మాత్రమే కాదు. శంకరాచార్యుల వారు కర్మకాండను పూర్తిగా వదిలివేయమని కానీ అది అనవసరం అని కానీ చెప్పటం లేదు. దాన్ని తెలివిగా ఎంత మేరకు ఉపయోగించాలో అంత మేరకు ఉపయోగించాలి. కర్మ ద్వారా చిత్తశుద్ధి, ఉపాసన ద్వారా చిత్త ఏకాగ్రత పెంపొందించుకుని జ్ఞానయోగ్యత ప్రాప్తి పొంది జ్ఞాన మార్గానికి వచ్చి మోక్షం పొందండి అంటున్నారు. ఇది జ్ఞానానికి కర్మకు మధ్య ఉన్న సంబంధం. పైగా అందరూ జ్ఞానానికి ముందే వచ్చేలేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సరిపోతుంది. ఒకరికి కర్మకాండ సరిపోతే ఇంకొకరికి జ్ఞానకాండ సరిపోతుంది. అడగందే బలవంత పెట్టకూడదు. ఎవరైనా సలహా అడిగితేనే ఇవ్వాలి. కానీ మీ మటుకు మీరు కర్మకాండ పరిమితులు తెలుసుకుని కర్మకాండ మీద రాగద్వేషాలు మానుకోవాలి. చిత్తశుద్ధి ఏర్పరచుకుని జ్ఞానకాండకు రావాలి.